లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు సోమవారం 18వ తారీఖు మే నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత్ యోహాన్ గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 29 నుండి 33 వరకు. అందుకు ఆయన శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మేము అడుగనవసరం లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిది. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించున్నారా? ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను. ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టమ పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకమును జయించితిని అని చెప్పాను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క శిష్యులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా గొప్ప విషయాలను తేటతెల్లం చేస్తున్నారు. అందుకు ఆయన శిష్యులు ఇలా అంటున్నారు, ఇప్పుడు మీరు దృష్టాంతములకు కాక స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మేము అడిగినవసరం లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చితరని మేము విశ్వసించున్నామని ఇప్పుడు అంటున్నారు. అప్పుడు వెంటనే యేసయ్య అంటున్నారు, అప్పుడు యేసు, మీరు నన్ను విశ్వసించున్నారా? ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై మీ ఇంటికి పారిపోవు గడియ వచ్చి ఉన్నది. ఇప్పుడు నన్ను విశ్వసిస్తున్నారని అన్నారు కదా, మరి ఇదిగో ఆ గడియ వస్తుంది. మీరు నన్ను ఇక్కడే విడిచిపెట్టి చెల్లాచెదరై మీ ఇండ్లకు మీరు పోతారు. నన్ను ఒంటరిగా వదిలి పారేస్తారు. మీరు భయపడి మీ ఇంటికి పోతారని క్లియర్గా యేసయ్య వారితో చెప్తున్నారు. ఇప్పుడే అన్నారు, మేము విశ్వసిస్తున్నాము, మీరు తండ్రి దగ్గర నుండి వచ్చారని నమ్ముతున్నాము, ఇలాంటివన్నీ చెబుతున్నారు. కానీ యేసయ్య వెంటనే అంటున్నారు, ఇదిగో మీరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయి పారిపోయారు, గడియ వచ్చేసింది, అది వచ్చే ఉంది అని యేసయ్య చెబుతున్నారు. ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై ఎవరింటికి వారు పారిపోవు గడియ వచ్చినది, అది వచ్చి ఉన్నది, కానీ నేను ఒంటరిని కాను. ఎలైనా తండ్రి నా దగ్గరే నాతోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను ఒంటరిని కాదు, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య గొప్ప మాటను చెప్పి ఉన్నారు వాళ్ళకి. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమని మీరు కష్టము పాలగుదురు. ఈ లోకములో మీకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ మీరు భయపడకండి అని యేసయ్య చెబుతున్నారు. ధైర్యం వహించండి, నేను లోకమును జయించి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన క్రైస్తవులకి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు వస్తాయి, కానీ ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీకు విజయమే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న బాధలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్లను చూసి భయపడకండి, ధైర్యం వహించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం మిత్రులారా. కాబట్టి
మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా ధైర్యంతో మనం ఎదుర్కోవాలని యేసయ్య మనతో చెబుతున్నారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ఎవరు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా, అందుకే యేసయ్య అంటారు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు కానీ నేను ఒంటరిని కాదు, ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు అని మనం కూడా అనుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎప్పుడు ఒంటరి కాదు. ఈరోజు నేను ఇక్కడ ఒంటరిగా లేను. నా తండ్రి దేవుడు, పరలోకపు రాజు యెహోవా తండ్రి, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నారు. నేను ఒంటరిని కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఆలోచన, ఈ జ్ఞానం మనలో ఉండాలి. ప్రభు క్రీస్తు మిత్రులారా, యేసయ్య మనతో అదే చెప్తున్నారు. లోకమని మీరు కష్టం పాలవుతారు కానీ ధైర్యం వహించుడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి నేను లోకాన్ని జయించాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. విజయం అందే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, నిత్యము మాతో ఉన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరు నన్ను విడిచిపెట్టి వెళ్ళినా సరే నా తండ్రి నాతో ఉన్నాడు. ప్రభు, మీరు మాతో ఉన్నారు. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మా చేయి పట్టి మీ సేవలో నడిపించండి ప్రభు. ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించండి తండ్రి. మీ సువార్తను ఏ పరలోకాల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా చేరేటట్లు మమ్ము వినియోగించుకోండి. మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. స్వస్థతనివ్వండి తండ్రి. ఇదిగో ఈ వాక్య పరిచయం విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపండి. మాలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపండి. ఈ మనవన్మానాథుడు, మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మాకు ఘన విజయం కలిగించండి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.